అందరూ నమస్కారం అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ఒకసారి వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారు నా అర్హత లేదంటున్నారు. అర్హత దేనికి లేదంటున్నారో ఒకసారి వీడియో చూడండి. అర్హత లేనప్పుడు మీరు డిప్యూటీ సీఎం ఎలా అయ్యారు? ప్రతిదానికి నా చేతిలో లేదు, నేనేమి చేయలేను, దాని సీఎం గారు ఉన్నారు, ఇంత చిన్న విషయానికి పెద్ద విషయానికి నా వల్ల కాదు, దాని సీఎం గారు చూసుకుంటారు అంటే మరి మీరు దేనికి గెలిచారు? అంతే, ఇన్ని సంవత్సరాలు మీరు పోరాడింది చంద్రబాబు నాయుడు గారు మాట అంటాక అని ప్రజలు క్వశ్చన్ ఇస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యంలో ఇలా మాటలు చెల్లవు, చేతలు కావాలి అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎందుకు యూనివర్సిటీస్కి ఇవన్నీ రానంటే ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు నాకు. నేను ఎందుకు యూనివర్సిటీస్కి ఇవన్నీ రానంటే ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు నాకు. ఎందుకంటే నేను మేధస్సుతోటి పోటీ పడలేను. నేను వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటాను. నేను దేనికి పనికిరానురా, నేను వేస్ట్. దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత, బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది.